ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించును గాక. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రార్థనకు ప్రభువు తగిన సమయమున మీకు జవాబునివ్వబోతున్నాడు. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 41:10 చదువుతున్నాను. భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దేవునికి మహిమ. దేవాది దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఏ విషయాన్ని గురించి అయితే భయపడుతున్నావో ఆ విషయాలను గురించి మీరు భయపడొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆయన నీకు దేవుడై ఉన్నాడు. ఆయన నీకు కలిగిన భయములన్నిటిలో నుండి, బాధలన్నిటిలో నుండి విడిపించగల సమర్థుడు. అందుకే నేను నీకు దేవుడనై ఉన్నాను. దేవుడు లేకపోతే భయపడాలి, కానీ దేవుడు ఆయన అంటున్నాడు, నేను మీకు దేవుడనై ఉన్నాను అంటున్నాడు. అవును, అందుకే ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణమై బయలుదేరి వస్తున్నప్పుడు శత్రువులు భయపడ్డారంట. కారణం ఏంటంటే ఇశ్రాయేలుని బట్టి కాదు, ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఉన్న దేవుని బట్టి. వారి దేవుడు భీకర కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, అడ్డుగా ఉన్నదాన్ని తొలగిస్తాడు అని శత్రువులు భయపడ్డట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకము అంటున్నాడు. నేను నీ దేవుడను అంటున్నాడు. నిజంగా ఈరోజు దేవుని సంతోషంతో స్తుతించండి. దేవుడే అంటున్నాడు, నేను నీకు దేవుడనై ఉన్నాను, నేను నీకు తండ్రినై ఉన్నాను, నేను నిన్ను నడిపించబోతున్నాను. కాబట్టి నువ్వు ఏ విషయాన్ని గురించి కూడా, దేని గురించి కూడా భయపడొద్దు అని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉండి దేవుడై ఉన్నప్పుడు నీ మార్గంలో కానివ్వండి, నీ శరీరంలో ఆరోగ్య విషయంలో కానివ్వండి, నీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగించే ప్రతి విషయంలో కూడా ఆయన తన ప్రజలకు మేలు చేస్తాడు, కృప చూపి నడిపిస్తాడు. కాబట్టి ఆయన నీకు సహాయపడబోతున్నాడు. కాబట్టి భయపడకు. దేవుడు నీకు దేవుడై ఉన్నందుకు సంతోషిస్తూ ధైర్యముగా ముందడుగు వేయండి. ప్రభువు నీకు సహాయపడబోతున్నాడు. మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు. అవునయ్యా, మీరు మా దేవుడై ఉన్నందుకు నాయన మేము ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోషించే దేవుడో, సంరక్షించే దేవుడో, కాపాడే దేవుడో అయ్యా మీకు వందనాలు. ఎంతోమంది బిడ్డలైతే ఉదయకాలం మీ వాక్యాన్ని నమ్ముతూ వారి భయములన్నిటిలో నుండి అయ్యా ఈరోజే విడుదలనివ్వండి అని ప్రార్థిస్తుండగా విడిపించి వారి దేవుడిగా మీరు నడిపించబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.